అదనమాట. ఓకే, లైట్లన్నీ పెట్టేశారా? సూపర్. నాకు ఎంతమంది వచ్చారో ఏం కనపడట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ రాకాస ప్రీ రిలీజ్కి వచ్చినందుకు. గత నెల రోజులుగా నేనెవరో మీకు తెలిసే ఉంటుంది. అదేనండి, మీ ఫోన్ ఓపెన్ చేసినప్పుడల్లా మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటా కదా, రాకాస 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 అని. అందులో నేనే హీరో. నేను ఫస్ట్ డేనే చెప్పాను అనమాట, మీరు వద్దనుకున్నా వినపడతా, కళ్ళు మూసుకున్నా కనపడతా అని. టచ్ కూడా అదే జరిగింది. చాలా ఇంటర్వ్యూలో ఇప్పుడు ఇక్కడ మా మహి భయ్య ఉన్నాడు, ఏంటి భయ్య ఫోన్ ఓపెన్ చేస్తే మీరే కనపడుతున్నారు అన్నారు. మా టార్గెట్ అదే అని చెప్పాను. మా విజయ్ మాస్టర్ ఉన్నారు, మా ఫస్ట్ ప్రమోషన్ వీడియో ఆయనతోనే స్టార్ట్ చేసుకున్నాం మేము. ఓజీ మాస్టర్ అని చెప్పి, మాస్టర్ ఏంటి మాస్టర్ మీరు గుర్తు తెచ్చుకోరు ఇవన్నీ, మిమ్మల్ని కూడా వాడేసుకున్నాం మాస్టర్ మేము మీకు ఎలివేషన్ షాట్లు పెట్టాం మాస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనమే గెస్ట్ అమ్మా, మనల్ని మనమే ఎంటర్టైన్ చేసుకుందాం, సరేనా? ఈ ఈవెంట్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి, సరేనా? లెట్స్ స్టార్ట్. విడిపించు, విడిపించు. డైలాగ్ చెప్పనివ్వండి. ఎవరక్కడ? విడిపించు. షూటింగ్ అప్పుడు ఇదే, ప్రమోషన్స్ లో ఇదే. ఎవరండి ఎవరండి మీరు? విడిపించు స్త్రీ, స్త్రీ. రేపురా, నిన్నంటేనే ఈరోజు వచ్చారా? పోనీ మళ్ళీ రేపురా. రేపు కాల్ షీట్ లేదు. ఓ స్త్రీ గారు, ఇప్పుడు మిమ్మల్ని విడిపిస్తే మా ఈవెంట్ మొత్తం మీరు కుదరదండి, కష్టం. అయితే నీకు డబ్బులు పోయినట్టే. అంటే ఇంకా మా నిహర్ గారు రాలేదు కాబట్టి పర్లేదండి, వెళ్ళిపోండి, పర్లేదు. ఆగ్రా, ప్రొడ్యూసర్ గారికి తెలిస్తే బాగోదు, ఏమైనా చేసి పిలువు ప్లీజ్. విడిపించు. ఓకే ఓకే సరే, మా ప్రొడ్యూసర్ గారు సీరియస్ అవుతారు. మా బడ్జెట్ అంతా ఇగో మా మురళి గారి సీజీ పెట్టేశాం కాబట్టి ప్రస్తుతానికి వేరే ఆప్షన్ లేక మిమ్మల్ని విడిపిస్తున్నాం. ఏం లేదండి, చాలా సింపుల్ ట్రిక్. స్త్రీ గారు వింటున్నారా? వింటున్నా. ఏం లేదు, ఇగో మెల్లగా వెనకరా, మెల్లగా. ఇప్పుడు ఇప్పటి వరకు ఒక్క క్లోజప్ అయినా వచ్చిందా? తెలియదండి, వెనక్కి తిరగొద్దన్నారు, మా క్లోజప్ పోద్దని. విడిపించు. ఓకే, సింపుల్ ట్రిక్ అండి. మీరు బయటికి వచ్చారంటే మేము చేసింది ఒకటి మీరు చేస్తే వచ్చేస్తారు. ఏంటది? చెప్తా, ఉండు ఉండు. నీకెందుకు అంత ఎక్సైట్మెంట్? స్త్రీ ఎక్కడ? మీ లేడీస్ ఎక్కడన్నా అందరూ. ఓకే, ఇప్పుడు మేము చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ చేయాలి మీరు. యాజ్ ఇట్ ఈజ్. అంతే, యాజ్ ఇట్ ఈజ్. రెడీ? చెప్పాగా. ఏప్రిల్ 3 థియేటర్లో ప్రేక్షకులకి రకస 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 అంటే సరిపోద్ది. కామెడీగా ఉందా నీకు? అయ్యి బాబోయ్, మీరు ఒకసారి ట్రై చేయండి, నేను అలాగే బయటకు వచ్చాను. ఫిబ్రవరి 3. ఏప్రిల్ 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 3 థియేటర్లో రాకస రకస 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 రకస. వచ్చారా? కదిలింది. ఏంటి? గేటు. ఓ అయితే రండి. వస్తున్నా. ఆగేదే ఆగేదే. సుమగారు మీరా? నేనేదో స్త్రీ అనుకున్నా. నేను స్త్రీనే. సారీ, సుమస్త్రీ గారు, సారీ. ఇది 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 విడిపించండి తొందరగా. పాప ఓపెన్ చేయమ్మా. హలో, ఒక్క నిమిషం. ఏంటో దోమల మందా అక్కడ? ఎవరు కొడుతున్నారు? తొందరగా తీయమ్మా, పర్వాలేదు, తీ. వన్ సెకండ్, నువ్వు కష్టపడ. ఏంటి లేకుండానే ఈవెంట్ చేసేద్దామనే. ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ రోజు మా గెస్ట్ ఎవరో కాదు, సుమగారే. అంతే. గెస్ట్ పేమెంట్ అన్నారు, గెస్ట్ అంటున్నారు ఏంటి? చెప్పాను కదండి, సీజీకి మీ ప్రొడ్యూసర్ కూడా వచ్చేసారు ఆల్రెడీ. మీరు వెళ్ళి కూర్చోండి, నేను మాట్లాడుకుంటాను. మీరు వెళ్ళండి. కాదు నిహార్ గారు, మన ఈవెంట్ కి ఈరోజు గెస్ట్ గా పిలిచామంటే ఆవిడేంటి పేమెంట్ అడుగుతున్నారు? గెస్ట్ మీరే. హలో, ఓకే, స్క్రీన్ షాట్ పెడతాను నీకు. పద ఆల్రెడీ వచ్చేసింది. పాపా వెళ్ళి కూర్చోండి. అదే మ్యాటర్. ముందు ఉల్క పడుతుంది, ఆ తర్వాత ఊర్లో ఉండేటువంటి పశువులన్నీ కలేబరాలుగా మారుతాయి. ఆ తర్వాత ఏదైనా చేయకపోతే ఊరే వల్లకాడుగా మారిపోతుంది. బలి ఇవ్వాల్సిందే. ఆహా, సౌండ్ ఎఫెక్ట్ చాలా బాగుంది. ఎవరు? అనుదీపా? నైస్, థ్యాంక్ యూ సో మచ్. ఆన్ దిస్ నోట్
లెట్స్ హ్యావ్ ద వదిలేస్తున్నారు ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని. అసలు ఒక్క రకంగా చెప్పాలంటే నేనే ఈ స్టేజ్కి బ్రహ్మరాక్షసులా కనిపిస్తున్నాను వాళ్ళందరికీ. లేదు ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఇదో పెద్ద జోకు. స్టేజ్ మీదకి రా సీను, స్టేజ్ మీదకి రా సీను. గెట్ అప్ సీను, యు ఆర్ నాట్ సిట్ అప్ సీను, యు ఆర్ స్టాండ్ అప్ సీను. కమ్ ఆన్ టు ద స్టేజ్. సీను, ఒక్కొక్కళ్ళు బయట ఏం మాట్లాడుకుంటున్నారు కానీ హలో ఏంటి ఇలాంటి జోకులు ఉంటాయా మీ సినిమాలో? బయట ఏం మాట్లాడుకున్నారు చూడమంటారేమో వెళ్తున్నా బయటికి. ఇట్రా ఇట్రా అంటే స్టాండ్ హియర్. అనుదీప్ గారు రియాక్షన్ ఎస్ఎఫ్ఎక్స్. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఆ రాధ్య వెళ్ళి తన స్పీచ్ ఎలా ఉండింది? ఇట్ వాజ్ ఓకే కదా? అసలు రాధ్య గారు యూట్యూబ్ లో వస్తుందండి చూసుకోవచ్చు. యా అండ్ మాన్సా యా ఉంచారా సీన్లు ఉంచారా కట్ చేస్తారా? లేదు మీ సీన్స్ అన్ని ఉన్నాయి, అన్ని సీన్లు తీస్తే మీ మాత్రం పెట్టాం, ఇద్దరు మాట్లాడుకుంటారు. మాన్సా అండ్ రాధ్య ఏం మాట్లాడుకుంటున్నారు అది కాదు. రాధ్య అడుగుతుంది ఈజ్ మై సారీ లుకింగ్ ఓకే రే అండ్ ఫైన్. నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అసలు. అసలు నువ్వు అంటున్నావు కానీ నేను అసలు ఏం అవును మిర్రర్ కూడా లేదు. లోపల వాళ్ళ మనసులో ఏముందో నువ్వు చెప్పాలి. ఓ లోపల అందర్ బాహర్. యా అందరు బాగా అంటే ఎవరెవరు? మన రాజు గారిని కూడా యాడ్ చేయండి. ఎవరు? మన రాజు గారిని కూడా. మన కెమెరా రాజు గారు కూడా. ఓకే డన్. మనం ఫస్ట్ హీరోయిన్తో స్టార్ట్ చేద్దాం. హీరోయిన్ నయన్ సారిక. అందరు బాగా అంటే ఇప్పుడు యా అందరు అనేవాడు బ్యాక్స్ ఉంటాడు సడన్ గా వస్తాయి అంటే నీ ఆత్మ. యా నయన్ నీ ఆత్మ. ఓకే నువ్వు బయట. నేను నయన్ ఆత్మ. నయన్ ఆత్మ. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవటము. నేను ఆ సినిమా చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ సినిమా సారీ థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ మీ. అండ్ కా సినిమా చేశాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. తెలుగు మాట్లాడడం కంటే తెలుగు రానట్టు మాట్లాడడం చాలా కష్టం యాక్చువల్గా. సో కంటిన్యూ. నాకు సినిమాలో యాక్ట్ చేయడం కంటే ఎక్కువగా ప్రమోషన్స్ చాలా నచ్చాయి. ఐ థరోలీ ఎంజాయిడ్ ఆల్ ద ప్రమోషన్స్. ఐ షుడ్ సిన్సియర్లీ థ్యాంక్ నిహారిక గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. థ్యాంక్స్. ఎందుకు చెప్పాలండి నిహారిక గారు, మీకు ఏ ప్రమోషన్ చూసినా మీరే, ఇన్స్టాలో మీరే, ట్విట్టర్లో మీరే, యూట్యూబ్లో మీరే, ఈవెంట్లు మీరే, కాలేజ్ ఈవెంట్లు మీరే, అన్నిట్లో మీరే. నాకు ఎక్కడ పేరు వచ్చింది? బయటికి వెళ్తే ఏమండి మీరు ఆ సినిమా చేశారు, నిహారిక కదా హీరోయిన్ దాంట్లో అని అంటారండి. తొక్కేస్తారా మీరు? రానివారు ఎవరికి? థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. ఐఎమ్ సో హ్యాపీ టు బి ద హీరోయిన్ ఆఫ్ యువర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. హౌ రూడ్ యు ఆర్. ఓకే ఇప్పుడు లెట్స్ గో టు మానసా శర్మ. ఓకే ఒక కళ్ళజోడు ఉందా ప్లీజ్? ఓకే థ్యాంక్ యూ. అమ్మో ఓకే. డైరెక్టర్గా నా కళ నెరవేరినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. రారా సీను. సారీ నేను ఎంజాయ్ చేస్తున్నాను. సారీ ఏం చెప్తున్నారు? డైరెక్టర్గా నా కళ నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. యాక్చువల్గా నాకు నిన్నటి వరకు నేను డైరెక్టర్నే, బట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను మాట్లాడుతున్న వీడియో వచ్చిన తర్వాత దాంట్లో కమెంట్లు చూస్తే వావ్ మీరు నిజంగా హీరోయిన్లా ఉన్నారు, వావ్ చెలో రష్మిక అంటున్నారు. సో నెక్స్ట్ సినిమా నేను ఇంకా డైరెక్ట్గా హీరోయిన్ అయిపోతానేమో అని భయంగా ఉంది నాకు. సో మీరు ఎవరు నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. నాకు వెబ్ సిరీస్ చేసినప్పటి నుంచి కూడా నాకు ఎప్పటి నుంచో ఒక కళ, నేను ఒక పెద్ద హీరోయిన్ డైరెక్టర్ అవ్వాలి అని. సో యా థ్యాంక్ యూ సో మచ్ నిహారిక అండ్ థ్యాంక్ యూ సో మచ్. సంగీత్ నువ్వేనా అది? సంతోష్ ఓ సంగీత్ ఓకే థ్యాంక్ యూ. లెట్స్ గో టు ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ సంగీత్. రెడీ 1 2 3. రే ఇవాళ మొత్తం వెజిటేరియన్ రా. అరే కళ్ళజోడలే తీసుకో. రే ఇవాళ మొత్తం వెజిటేరియన్ రా. పన్నీర్
ఫ్రై, అలాగే బ్రోకలీ సూపు, క్యారెట్ సూపు. నో నాన్ వెజ్, ఓకేనా? ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే. అరే అవి తెచ్చినవని మీరు తినేసేయండి. నాకు మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఇవన్నీ తీసుకొచ్చేయండి, ఓకేనా? రే, ప్రమోషన్స్కి వెళ్తున్నాము, అది కూడా సినిమా కన్నా ఎక్కువ డేట్లే తీసుకున్నారు. ఆ వెయిట్స్ అవి ప్యాక్ చేయండి. అక్కడైనా జిమ్ చేసేస్తాను నేను ఫుల్గా. అవి ప్యాక్ చేసి ఉంచండి. ప్యాక్ చేసే ఉంచండి. అవి ప్యాక్ ఓపెన్ చేయలేదా ఇప్పటి వరకు? ఆ సాయి గడి కళ్ళ పెరిగిపోయినాయి కానీ మోసి మాపు ప్రమోషన్లకి వాళ్ళు బ్యాగులు వేసుకొస్తారంటే మొన్న ఇంత బ్యాగ్ ఇలా వస్తున్నాడు. ఏంట్రా అంటే అన్నకి వెయిట్లు అన్న అయితే ఎప్పుడు చేయట్లేదు కదరా అంటే నేను చేస్తున్నా అంట. అండ్ లాస్ట్ నిహారిక. ఐఎమ్ సో హ్యాపీ, అందరూ చాలా హెల్ప్ చేశారు. అసలు నేను చాలా అడగకుండానే వచ్చి షూటింగ్ డేట్స్ ఇవ్వడం కానీ లేకపోతే ప్రమోషన్స్ కానీ అన్నీ చేసి పెట్టారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, ద కంప్లీట్ టీమ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఎస్పెషలీ టు ది యాక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను అడగకుండా కాదు, అడిగి మరీ చేశారు. ఎంత ఇస్తున్నారంట రెమ్యునరేషన్ చెప్తాను కానీ చేయలేదు వీళ్ళు. అడుక్కున్న అందరూ ఫోన్ చేసి రండి పంక్చువాలిటీ మెయింటైన్ చేయండి అందరిని అడుక్కున్నా నేను. వచ్చేసారంట. ఏం ఆడుతున్నారు? సంగీత్, సీను మీరు ఇంప్రవైజ్ చేశారు కదా ఈ సీన్లో, అస్సలు ఆ పంచ్ సూపర్గా పేలింది. సూపర్, సింప్లీ సూపర్. అసలు థియేటర్ ఇస్ గోయింగ్ టు బి లైక్ హిలేరియస్. థ్యాంక్ యూ మేడం. క్యారెక్టర్ లో ఉండు. సారీ పంచ్ సూపర్ గా వేలింది. ఇదైతే థియేటర్ లో భలే వేలుతుంది. అసలు ఇంప్రవైజ్డ్ కదా. షిట్. అన్వర్ ఒక 3 పంచులు పంపిస్తున్నా, అర్జెంట్ తీసేవన్నీ. ఓకే అన్వర్ ప్లీజ్ ఇది మాత్రం ఉండకూడదు, ఏమైనా ఉండొచ్చు. ఓకే ప్లీజ్, థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ గెటప్ సీను. నేను క్యారెక్టర్ నచ్చి ఈ సినిమా చేశాను, రెమ్యునరేషన్ నచ్చి ఈ సినిమా చేశాను. నైట్ షూట్స్ అయితే టార్చర్ ఎంజాయ్ చేసామంటే టార్చర్. నైట్ షూట్లు అయితే అసలు ప్రమోషన్స్ మామూలుగా లేవు తెలుసా. లాక్కెళ్ళారు, నన్ను ఈడ్చుకెళ్ళారు, చంపేస్తా అన్నారు, నెక్స్ట్ బరిలో దిగమన్నారు. సో డిస్క్లైమర్ ఎవరైనా సరే ముందు వేస్తారు, మనం లాస్ట్ లో వేసేద్దాం. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, అందరిని ఉద్దేశించే ఎవరి ఎవరి మనోభావాలు హర్ట్ చేయడానికి బాలసుబ్రహ్మణ్యం గారు భావాలు దెబ్బతిని ఏమనుకున్నా మనో గారు అన్నారు కదా అందుకని. అలాగే దయచేసి నిహారిక గారి మీద వేసినటువంటి జోక్స్ కి వాళ్ళ నాన్నగారు కానీ పెద్దనాన్నగారు కానీ లేకపోతే వాళ్ళ బాబాయ్ కానీ ఎక్కువగా మనల్ని ఏమనకూడదని. పర్లేదు సార్, అన్ని వాంటెడ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సీను. సారీ, స్టాండ్ అప్ సీను. గెటప్ సీను. yes, thank you. అండ్ అలాగే ఇప్పుడు మనం ఒక సాంగ్ చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ గెట్ అవుట్. కొంచెం మీరు వెనక్కి రండి. కమ్ బ్యాక్. ఎస్ అటు సీ దేర్. ఓకే, డోంట్ సీ. ఓకే, పైన చూడండి. ఓకే, పెట్టేశారా? ఓకే, రండి మీరు. యూ కెన్ జస్ట్ పుట్ యువర్ హ్యాండ్ ఇక్కడే నించోండి. నో ఫ్రమ్ హియర్ యూ కెన్ పుట్ అండ్ టేక్ ఇట్ అవుట్. బట్ వాట్ ఈస్ ఇట్? లే సీను, నువ్వేం చేయకు. జస్ట్ ఓన్లీ 9 ఇక్కడి నుంచి హ్యాండ్ పెట్టి తీయాలి. ఎక్కడ? ఓ వాట్ ఇస్ దిస్? అయినా లైవ్ లో ఇవన్నీ చూపించచ్చా? ఓ మై గాడ్, లైవ్ లో చేయకూడదేమో ఇది. పర్మిషన్. అది రాదు కాబట్టి వచ్చేదే తీయండి. సీను, నీదే తాడు. I thought there will be some. అంజనం ఇస్ ద చోమంత్రి గాలి. ఇంకొక ఐటమ్, నేనేనా? ఎందుకు? కొంచెం What was that? No, it doesn't bite. పళ్ళు పీకేసాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ బ్రష్ ఏ టూత్ పేస్ట్ వాడతారు మీరు? వెరీ నైస్. ఆనండి
సారీ బ్రష్ చేయట్లేదు మీరు కరెక్ట్గా. ఏంటి? సీను ఇదిగో నీ బాత్రూమ్ తాళాలు. ఒకటే లాస్ట్ ఐటమ్ ఒకటే 9 రెడీ 1 2 3. ఇదే నీ అవకాశం. ప్రమోషన్స్లో మొత్తం నువ్వే కనపడతావు. Yes, you got it. Wow, nice performance. Give her a great round of applause. Come on, put hands together for Naina. Very good. Such a beautiful natural performance. అలా పడేస్తావేంటి? నేను పెంచుకుంటున్న పాము ఇది. కాదు, అది ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ జస్ట్ క్రింజ్డ్ అవుట్ ఆఫ్ ఇట్. సినిమాలో ఇది చేస్తే ఎంత బాగుండేది. హౌ ఇస్ ఇట్ ఫీలింగ్? జస్ట్ సీ. ఓకే సీను, నువ్వు మాట్లాడలేదు కదా, నువ్వు మాట్లాడేసి. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ. వెళ్ళొచ్చా? యా మీరు వెళ్ళి Thank you, ఇలా guys. చేయి పెట్టి ఇలా మాట్లాడాలా లేకపోతే? లేదు అయిపోయింది, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. Yeah. థ్యాంక్ యూ. ఓకే మా నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అన్న దయచేసి అన్న 3654 వెహికల్ నెంబర్ అక్కడ ఎవరు పార్క్ చేశారంటారు. ఏసీ తగ్గించండి అన్న, ఏసీ అంటే తగ్గించండి.